శ్రీవారి సర్వదర్శనం. తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి టికెట్లు లేకుండా శ్రీవారిని దర్శించుకోవచ్చు. వీరిని క్యూ లైన్ల నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 32 గదుల గుండా పంపిస్తారు. అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ గదులు నిండితే నారాయణగిరి గార్డెన్స్ వద్ద ఏర్పాటు చేసిన 9 కంపార్ట్మెంట్లలో దర్శనానికి వేచి చూసే అవకాశం ఉంటుంది. అవి నిండితే క్యూ లైన్లలో నిల్చోవలసి వస్తుంది. క్యూ లైన్లో నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి ప్రవేశించే సమయంలో దర్శనానికి ఎన్ని గంటలో సూచిస్తూ టోకెన్ ఇస్తారు. ఎక్కువ సమయం ఉంటే అక్కడ నుండి బయటకు వెళ్ళి తమకు కేటాయించిన దర్శన సమయానికి గంట ముందు పశ్చిమ మాడ వీధి వద్ద మ్యూజియం వెళ్లే దారిలో ఉన్న మార్గంలో కంపార్ట్మెంట్లోకి వెళ్ళవచ్చు. సర్వదర్శనం గదులు కంపార్ట్మెంట్లలో ఉండే భక్తులకు భోజనం, టీ, పాలు సరఫరా చేస్తారు. అవసరార్థులకు వైద్య సదుపాయం లభిస్తుంది. క్యూ లైన్లలోని వారికి ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. దర్శనానికి పెట్టే సమయం సుమారు 15 నుంచి 16 గంటలు. రద్దీ రోజుల్లో మరింత ఎక్కువ. స్లాటెడ్ సర్వదర్శనం SSD. సర్వదర్శనం భక్తులకే నిర్దేశిత సమయాన్ని తెలియజేస్తూ శ్రీవారి దర్శనం టోకెన్ ఇస్తారు. తమకు నిర్దేశించిన సమయానికి వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నుంచి కంపార్ట్మెంట్లలోకి ప్రవేశించాలి. అలిపిరి వైపు నుండి కొండవైపుకు నడిచి వచ్చేవారు ఇక్కడ దర్శన టోకెన్లు తీసుకోవచ్చు. దర్శనానికి పట్టే సమయం సాధారణ రోజుల్లో 4 గంటలు ఉంటుంది. రద్దీ రోజుల్లో 7 నుంచి 8 గంటలు ఉంటుంది. టికెట్లు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఇస్తారు. తెల్లవారుజామున 4 గంటల నుండి టికెట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. తిరుపతిలో 14,000, శ్రీవారి మెట్టు ప్రాంతంలో 6,000 టికెట్లు జారీ చేస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం స్పెషల్ ఎంట్రీ దర్శనం. టికెట్ వేల రూ. 300. 3 నెలల ముందు ఆన్లైన్లో టికెట్లు ఇస్తారు. టికెట్లు ఇచ్చిన సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్దకు చేరుకోవాలి. 12 ఏళ్లలోపు పిల్లలకు టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీవాణి దర్శనం. టికెట్ వేల 10,000. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు 10,000 విరాళం ఇచ్చే వారి నుంచి అదనంగా 500 తీసుకొని టికెట్ ఇచ్చి ఒకరికి స్వామివారి దర్శనం కల్పిస్తారు. రోజుకు 1,500 టికెట్లు ఇస్తారు. రేణిగుంట విమానాశ్రయం తిరుమలలో ఇచ్చే టికెట్లతో మరుసటి రోజు దర్శనం చేసుకోవచ్చు. 3 నెలల ముందు ఆన్లైన్లో తీసుకోవచ్చు. దర్శనానికి పట్టే సమయం గంట నుంచి 2 గంటలు. చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారికి దర్శనం. శ్రీవారి దర్శనానికి చిన్నపిల్లలు ఉన్నవారికి ప్రత్యేక కోటా ఉంది. ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులు 3 నెలల ముందు ఆన్లైన్లో బాబు లేదా పాప పుట్టిన ధృవీకరణ పత్రంతో బుక్ చేసుకోవాలి. ప్రతి నెల కోటా విడుదల చేస్తారు. శ్రీవారి ఆలయం ముందు నుంచి వీరికి ప్రత్యేక క్యూ లైన్ ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు 3 నెలల ముందు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. సాయంత్రం 3 గంటలకు వీరికి ప్రత్యేక స్లాట్లు కేటాయిస్తారు. ఆన్లైన్లో రోజుకి 750 టికెట్లు ఇస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని దేవస్థానం బయోమెట్రిక్ ద్వారం నుంచి లోనికి అనుమతిస్తారు. ఈ విషయాన్ని ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న టికెట్ తనిఖీ సిబ్బందికి రోగి, ఆయన వెంట ఉన్నవారు తెలియజేయాలి. తనిఖీ సిబ్బంది మహాద్వారం వద్దకు రోగిని, కుటుంబ సభ్యుడిని పంపుతారు. అక్కడే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి రోగి వివరాలను నమోదు చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సేవకులతో పంపించే ఏర్పాట్లు చేస్తారు. వీలును బట్టి కుటుంబ సభ్యుడికే ఆ బాధ్యతను అప్పగిస్తారు, లేదా ఆయనే ప్రధాన ద్వారం వద్దకు తిరిగి పంపించి దర్శన ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ రోగి అవసరాలపై అంచనాకు వచ్చి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. నవదంపతులకు దర్శనం. తిరుమలలో కళ్యాణం చేసుకున్న దంపతులకు 6 టికెట్లు ఇస్తారు. వరుడు, వధువు, వారి తల్లిదండ్రులకు సుపథం ద్వారా లోనికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నవదంపతులు కళ్యాణోత్సవం పైన దర్శనం చేసుకోవచ్చు. అయితే వీరు వారంలోపు పెళ్లి జరిగినట్టు వివాహ ధృవీకరణను CRO కార్యాలయంలో చూపి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య నమోదు చేసుకోవాలి. వీరికి తర్వాత రోజు జరిగే కళ్యాణోత్సవం టికెట్లు ఇస్తారు. కళ్యాణం తర్వాత స్వామి దర్శనం కల్పిస్తారు. దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. బ్రేక్ దర్శనం. ఏపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఇచ్చే సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనం గది ఇస్తారు. ఏపీ IAS, IPS అధికారుల సిఫార్సు లేఖలపైన బ్రేక్ దర్శనం గది లభిస్తుంది. రోజుకి ప్రజాప్రతినిధులైతే రోజుకు 1, IAS, IPS అయితే వారానికి 2. ఒక్కో లేఖపై గరిష్టంగా 6గురికి ప్రవేశం ఉంటుంది. దర్శనానికి 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. 2 దర్శనం. తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న సప్త గో ప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తారు. దీనికి ₹1000 చెల్లించి ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలి. ఆఫ్లైన్లో కూడా రోజు ఉదయం 5ంటికే ఇక్కడ టికెట్లు ఇస్తారు.
హోమం తర్వాత అక్కడి అధికారి స్టాంపు వేసి ఇస్తే దానిపై ఇద్దరికి 300 రూపాయల శ్రీవారి దర్శనం టికెట్ల అవకాశం లభిస్తుంది. దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. సైనికులు, రక్తదానం చేసేవారికి దర్శనం. భారత సైన్యంలో పనిచేసే వారికి ఫీల్డ్ స్టాఫ్కు మాత్రమే 300 రూపాయల టికెట్లు ఇస్తారు. తమ ఐడి కార్డు చూపి టికెట్లు తీసుకోవచ్చు. అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి శుభదం మార్గంలో ప్రవేశం కల్పిస్తారు. వైద్యుల నుంచి తీసుకున్న ధృవీకరణ పత్రం చూపాలి. దర్శనానికి పట్టే సమయం 3 నుంచి 4 గంటలు. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.